చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఒకవైపు ప్రపంచాన్ని శాసించే అమెరికా, మరొక వైపు గాల్లో ఎగిరే పక్షిని కూడా వదలకుండా కొట్టగలటువంటి ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు కత్తులు దూస్తున్న ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు. రీసెంట్గా తమ దేశ అధ్యక్షుడు చనిపోయినా ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సై అంటుంది ఆ దేశమే ఇరాన్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్పై నేరుగా వందల కొద్ది మిసైల్స్తో దాడి చేసి ప్రపంచాన్ని వణికించింది. ఇంతకీ అగ్రరాజ్యాలంటే ఇరాన్కు ఎందుకు భయం లేదు? వాళ్లకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వీడియోలో ఇరాన్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ వ్యూహాలను ఒకసారి తెలుసుకుందాం. ఇరాన్ బలం వారి ఆర్మీలో లేదు, వాళ్ళు తయారు చేసిన ప్రాక్సీ నెట్వర్క్లో ఉంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయదు, శత్రువులను తమ సరిహద్దుల బయటే అడ్డుకోవడానికి చుట్టుపక్కల దేశాలలో బలమైన సైన్యాన్ని తయారు చేసింది. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హౌతీ రెబెల్స్, వీళ్ళందరికీ ఆయుధాలు, ట్రైనింగ్, డబ్బులు ఇచ్చేది ఇరాన్ దేశమే. ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇరాన్ పైన దాడి చేయాలంటే ముందు ఈ మిలిటెంట్ గ్రూపులను దాటుకొని వెళ్ళాలి. అంటే ఇరాన్ తన శత్రువులను తన ఇంటి వరకు రాకుండా కాపలాగా పెట్టినటువంటి సింహాలు ఇవి. ఇక అమెరికా ఎన్నో ఏళ్లుగా ఇరాన్పై ఆంక్షలు విధించి వారికి ఎవరు ఆయుధాలు అమ్మకూడదని రూల్ పెట్టింది. కానీ అదే ఇరాన్కు ప్లస్ పాయింట్ అయింది. ఎవరిపైన ఆధారపడకుండా సొంతంగా డ్రోన్లు, మిసైల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది ఇరాన్. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న షాహెద్ సూసైడ్ డ్రోన్స్, హైపర్సోనిక్ మిసైల్స్ చూస్తే శత్రువుల వెన్నులు వణుకు పుట్టాల్సిందే. ఇజ్రాయెల్కు ఉన్న అడ్వాన్స్డ్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఇరాన్ మిసైల్స్ బురిడి కొట్టించాయి. అంటే ఇరాన్ టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇరాన్కు ఇంత ధైర్యంగా ఉండడం వెనుక పెద్దన్నలు రష్యా, చైనా, ఉక్రెయిన్లతో యుద్ధంలో రష్యాకు అవసరమైన డ్రోన్లను ఇరాన్ సప్లై చేసింది. దానికి రిటర్న్ గిఫ్ట్గా రష్యా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇరాన్కు ఇస్తోంది. ఇక చైనా అయితే ఇరాన్ దగ్గర చెమురుకుంటూ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా కాపాడుతుంది. వీటన్నిటికి మించి ఇరాన్ భౌగోళిక స్వరూపం. ఇరాన్ చుట్టూ ఎత్తైన కొండలు ఉంటాయి. భూమార్గం గుండా ఎవరైనా దాడి చేయాలంటే అది ఆత్మహత్యతో సమానం. అలాగే గ్లోబల్ ఆయిల్ సప్లైలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లోనే ఉంది. దాన్ని మూసేస్తే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళడం ఖాయం. ఇక దానికి తోడు వీటన్నిటితో పాటుగా ఇరాన్ దగ్గర అణుబాంబు తయారు చేసే సత్తా కూడా ఉందని అమెరికా భయపడుతుంది. ఒకవేళ ఇరాన్ నిజంగా అణ్వాయుధం తయారు చేస్తే మిడిల్ ఈస్ట్ మ్యాప్ మొత్తం మారిపోతుంది. అందుకే అగ్రరాజ్యాలు కూడా ఇరాన్పై కాలు దువ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నాయి. ఇన్ని అస్త్రాలు చేతిలో ఉండబట్టే తమ అధ్యక్షుడు చనిపోయినా శత్రువులు చుట్టుముట్టినా ఇరాన్ రణరంగంలో సింహంలా గర్జిస్తోంది.